నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం మనం ఎండపల్లి గ్రామంలో ఈరోజు అగ్న్యాస్త్రం తయారీ విధానం నేర్చుకుందాం. అగ్న్యాస్త్రం కావాల్సినటువంటి ఏంటంటే 20 లీటర్ల ఆవుమూత్రం, దేశీయ ఆవుమూత్రం. అలాగే ఆవుమూత్రంలో మనకి గాఢంగా ఉన్నటువంటి యూరిక్ యాసిడ్, జింక్, సల్ఫేట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఆవుమూత్రం తీసుకుంటాం. అలాగే 10 కేజీల వేప ఆకు. ఈ 10 కేజీల వేపకు సంబంధించిన వేపలో అజాడ్రిక్ట్ అనేటువంటి చేదు లక్షణం ఉంటుంది. పురుగుకి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే గార్లిక్ అనే ఆమ్లం ఇందులో బాగా గాఢంగా ఉంటుంది. వెల్లుల్లి 2 కేజీలు, పచ్చిమిర్చి 4 కేజీలు, పొగాకు 4 కేజీలు. పొగాకులో నికోటిన్ పదార్థం ఉండడం వల్ల పురుగు మత్తుకి బానిస అవుతుంది కాబట్టి దాన్ని నాడీ వ్యవస్థపై బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనము ఒక టబ్బులో పొయ్యి వెలిగించుకున్నాం కాబట్టి దీంట్లో 20 లీటర్ల దేశీయ ఆవుమూత్రం